ఎవరు వచ్చినా భయపడేది లేదంటుండ మళ్ళా తొడగొట్టిండు. చూడురి ఈసారి తొడగొట్టి ఇంకో తొడ వాయించుకుంటారా ఏం చేస్తాడో చూడాలి. ఆల్రెడీ ఒక తొడ వాసింది, అప్పుడు కొట్టింది కదా. ఇక్కడ తిరిగిండు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్నాడు. ఈడ ట్రీట్మెంట్ నడవకపోతే అక్కడ పోయిండు. మళ్ళీ బెంగళూరు పోయి డీకే శివకుమార్తో ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్నాడు. వేం నరేందర్ రెడ్డి దగ్గరికి అయితే ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్నాడు. ఎక్కడ ట్రీట్మెంట్ పనిచేయలేదు. మరి ఏమైందో ఆ తొడవాపు అట్లే ఉన్నట్టుంది. మళ్ళీ తొడగొడుతున్నాడంట. మళ్ళన్న బీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ అంట. ఎవరు వచ్చినా రాకున్నా బీఆర్ఎస్ పార్టీ భయపడేది లేదు అని మల్లారెడ్డి స్పష్టం చేసిండట. ఆల్రెడీ మొన్ననే అన్నాడు, ఇవే నాకు లాస్ట్ ఎలక్షన్లు, కథం నేను పోతా, నేను పార్ట్ టైం పొలిటీషియన్ అని ఎన్నెన్నో చెప్పిండంట. మరి ఏమైందో మళ్ళా నాకు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రతినిధులు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పరిధిలో ఆయన పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించిందట. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో కాంగ్రెస్ బీజేపీకి క్యాడరే లేదు. కాంగ్రెస్ పార్టీతో చేరుతానన్న వార్తల నేపథ్యంలో చాలా రోజుల తర్వాత మల్లన్న ఫుల్ జోష్తో మాట్లాడింట. మరి ఏమైందో, అంత యాక్టివ్ ఎందుకైందో, మరి దీని మీద కొంచెం మనం ఎంక్వైరీ చేయాలి. మల్లన్న అంత యాక్టివ్ ఎందుకైందో, మరి లోపల ఏం జరిగిందో. మరి ఇదే పార్టీలో ఉండి మరి ఏమైనా ఆయన కూడా అప్పచ్చారు కదా, తలసాని ఇంకెవరు ఆయన మన ఎర్రబెల్లి వీళ్ళందరూ కూడా అప్పట్లో కాస్త కోవర్ట్ కార్యకలాపాలు చేసిరని చెప్పుకుంటుంటారు. మరి అట్లా ఈయన కూడా ఏమైనా చేయనీకే ఒప్పుకొని వచ్చిందా, మరి ఏం చేసిండో. మొత్తానికైతే మల్లన్న చాలా ఫుల్ హ్యాపీగా ఉందంట. మరి హ్యాపీ వెనుక కారణం ఏందో మనకు తెలియాలి. మరి ఎప్పుడు తెలుస్తుందో చూడాలి. ఎలక్షన్లు అయిపోయినాక తెలుస్తుంది. ఏం ప్రాబ్లం ఏం లేదు. 2 నెలల్లో ఈ హ్యాపీ కారణం ఆ రోజు చెప్పుకుందాం మనం.